హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే బుధవారం అండి. నిన్నైతే బ్లాగ్ స్టార్ట్ చేయలేదు. నాకు నిన్న బ్లాగ్ అయితే ఏమి షూట్ చేయాలి అనిపించక ఇంకా బ్లాగ్ అయితే మొదలు పెట్టలేదు. ఇంక మళ్ళీ ఈ రోజు నుంచి బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ 6కే లేచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యాను. ఇంకా వంటగదిలోకి వచ్చేసరికి ఇప్పుడు టైం అయితే 6:40 అయిపోతుందండి. ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యం కడుక్కున్నానండి, అదైతే స్టవ్ మీద పెట్టేశాను. నిన్న నైట్ పడుకునేటప్పుడు ఇడ్లీ పిండి అయితే రుబ్బానండి. సో చట్నీ కావాలి కాబట్టి చట్నీ కోసం అయితే వేగించుకుంటానండి. వేరుశనగ గుళ్ళు పుట్నాలు కట్ చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు ఎన్నో లేవండి, అయిపోయింది. కొన్ని వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కాబట్టి వేరుశనగ గుళ్ళు పుట్నాలు కలిపి అయితే చట్నీ చేస్తానండి. నిన్న నైట్ పడుకున్నప్పుడు కందిపప్పు అయితే నానబెట్టి పడుకున్నానండి. ఈరోజు పప్పు టమాటా వండుదామనేసి అనుకుంటున్నాను. సో అందుకనేసి టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా పప్పులోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇంకా ఇవన్నీ కలిపి నేను కుక్కర్ అయితే పెట్టేస్తాను. ఇందాక స్టవ్ మీద వేరుశనగ గుళ్ళు పెట్టాను కదండి, వేరుశనగ గుళ్ళు చక్కగా వేగిపోయాయి. దాంట్లోకి కొన్ని పుట్నాలు అయితే వేసేసి ఇంకా వేరుశనగ గుళ్ళు పుట్నాలు కలిపి చట్నీ అయితే చేశాను. ఇలా రెండు కలిపి చేసుకున్న చట్నీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. వేరుశనగ గుళ్ళు ఇంకా పక్కకు అయితే దింపేసి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని దాని మీద అయితే నేను పిల్లలు తాగడానికి కొంచెం నీళ్ళు అయితే పెట్టాను. పప్పు నేను నైట్ నానబెట్టానని చెప్పాను కదండి, చక్కగా నానిపోయింది. ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని టమాటా మాత్రం సెపరేట్గా గిన్నెలో పెట్టి అయితే వేస్తున్నానండి. ఎందుకంటే పప్పు టమాటా పెద్ద పెద్ద ముక్కల కింద ఉందనుకోండి, వాటిని వేరుకుంటూ కూర్చుంటుంది, ఇంకా అన్నం తినదనమాట. సో అందుకనేసి టమాటా సెపరేట్గా ఉడికించాను అనుకోండి, చట్నీ పట్టడానికి ముందు ఫస్ట్ టమాటాని మిక్సీ పట్టేసి తర్వాత వేరుశనగలు మిక్సీ పట్టానంటే సరిపోతుంది. ఇంక ఇలాగ సెపరేట్గా అయితే పెట్టాను. ఇంకా దీంట్లోకి ఉప్పు పసుపు కారం అన్నీ ఒకేసారి అయితే వేసేసుకుంటున్నానండి. నేను ఇదివరకు కుక్కర్ విజిల్స్ అయ్యాక అప్పుడు సెపరేట్గా కలిపేదాన్ని. దానికన్నా నాకు మన సబ్స్క్రైబర్స్ ఇలా కలుపుకో ఈజీగా ఉంటుంది అన్నారు. నిజంగా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో అన్నీ అయితే వేసేసానండి. ఇంక దీన్ని కూడా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. పిల్లల కోసం స్టవ్ మీద నీళ్లు పెట్టాను కదండి, ఆ నీళ్ళు అయితే కాగిపోయినాయి. సో ఆ నీళ్ళు అయితే దింపేసి ఇక్కడ ఈ బర్నర్ ఖాళీ అవుతుంది కాబట్టి దీని మీద నేను పిల్లల కోసం పప్పు అయితే పెట్టేస్తానండి. పప్పు అయిపోతే ఇంకా తాలింపు వేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేయచ్చు. మరో పక్కనేమో రైస్ కడిగి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను కదండి. సో అన్నం అయితే ఉడికిపోతుంది. ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేసుకోవాలి. ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ చాలా కష్టంగా ఇస్తున్నానండి. ఎందుకంటే చాలా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. ఎండలు బాగా ఎక్కువ కాస్తున్నాయి, వెలుతురు ఎక్కువ వస్తుంది, డే టైం ఎక్కువ ఉంటుంది. నాకేమో ఎప్పుడు చీకట్లో ఉండాలి, చీకట్లోనే వెలుతురు తగలకుండా తిరగాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఇంకా వేడిగా అనిపిస్తుండడం, వెలుతురు ఎక్కువగా వచ్చి ఫోర్ హెడ్ మీద పడడం నాకు తలనొప్పి కింద అనిపిస్తుంది అనమాట. దట్టు నిన్న రాత్రి నాకు నిద్ర సరిగ్గా లేదు. నేను గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే చూసి పడుకున్నానండి. అది చూసేసరికి టైం 11 అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి మేము పడుకునేసరికి 12 అయిపోయింది అనమాట. నాకు రాత్రులు 9:30 10 లేకపోతే 10:30 కల్లా పడుకుంటేనే నిద్ర సరిగ్గా సరిపోతుందండి. మార్నింగ్ 6 o'clockకి నాకు కరెక్ట్ టైం అయితే సెట్ అవుతుంది అనమాట. అంటే ఒక 8 hours మినిమం స్లీపింగ్ ఖచ్చితంగా ఉండాలి. నాకు నిన్న అలాంటిది 12:30 ఆ టైంకి పడుకున్నానేమో, నాకు నిద్ర తక్కువైపోయి మరీ తలనొప్పిగా అనిపిస్తుంది. సో అందుకనేసి ఇంక ఈరోజు వాయిస్ ఓవర్ చాలా డల్గా ఇస్తున్నాను. ఈ ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే కాసేపు అయితే అలా పడుకోవాలి అనుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లల మట్టికే ఇడ్లీ అయితే వేశానండి. కాదు, పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా నేను ఈరోజు వాకింగ్కి రాను, నువ్వు టిఫిన్ నాకు కూడా వేసేసా అన్నారు. సో అందుకనేసి మా హస్బెండ్కి కూడా టిఫిన్ వేసేసాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మా హస్బెండ్ అయితే హాస్పిటల్ కోసం ఉప్పల్ అయితే వెళ్తున్నారండి. ఎందుకు అంటే మా అత్తయ్య మావయ్య వాళ్ళు ఫ్రైడే హైదరాబాద్ అయితే వస్తున్నారనమాట. మావయ్య గారికి కిడ్నీ మళ్ళీ క్రియాటిన్ లెవెల్స్ అయితే పెరిగిపోయినాయి.
ఆయన సరిగ్గా చూపించుకోరండి. ఇప్పుడు డాక్టర్ 3 మంత్స్‌కి రమ్మన్నప్పుడు కరెక్ట్‌గా వచ్చి చూపించుకోవాలా. ఇక్కడ చూపించుకుంటారు, టాబ్లెట్లు తీసుకొని వెళ్తారు. బానే ఉంది కదా అనేసి మళ్ళీ అశ్రద్ధ చేస్తున్నారు. అలా అశ్రద్ధ చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్ అయితే వచ్చిందనమాట. అంటే ఆ ప్రాబ్లమ్ పైకేమీ తెలియట్లేదు కానీ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువవుతున్నాయి. మరి అలా క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువైతే మళ్ళీ అది ప్రాబ్లమ్ అవుతది కదా! సో, ఇంక మేము టికెట్లు చేసేసాము. మీరు వచ్చేసేయండి అనేసి అన్నాము. సో, ఇంక వాళ్ళు ఫ్రైడే అయితే వచ్చేస్తారండి. సాటర్డే ఇంకా హాస్పిటల్‌కి అయితే వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళొచ్చాక మేము పర్మిషన్స్ అవి తీసుకుని ఇంకా లేట్ అయిపోతది కదా! మళ్ళీ కిడ్నీ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతదేమో అని మా హస్బెండ్ అయితే వాళ్ళ డాడీ పేరు మీద అదే అపాయింట్మెంట్ అవి తీసుకోవడానికైతే హాస్పిటల్ దగ్గరికైతే వెళ్ళారు. ఇంక అందుకనేసి ఆయనకి కూడా టిఫిన్ అయితే వేసేయమన్నారు. వాకింగ్‌కి అవి రాను నేను అని చెప్పారండి. సో, అయితే వేసేసాననమాట. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళు ఇప్పుడు కాకుండా మే నెలలో వస్తే బాగుండు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దును కదా అనేసి అనుకున్నాను. బట్ ఇంక ఇప్పుడు లెవెల్స్ అవి ఎక్కువైపోవడము ఇప్పుడైతే వస్తున్నారు. అసలు ఎప్పుడో రావాలి. 1 మంత్ లేట్ చేశారు. 3 మంత్స్‌కి ఇచ్చారు డాక్టర్ టాబ్లెట్స్. వీళ్ళు 1 మంత్ అయితే లేట్ చేసి వచ్చారనమాట. సో, డాక్టర్ రేపు గట్టిగా తిడతారు మా మావయ్యని. అలాగే తిట్టాలిలెండి. అసలు హెల్త్ పట్ల జాగ్రత్త ఉండట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. సో, ఇప్పుడు మరి అది ఏమంటారో తెలీదు కానీ రేపు వచ్చి రాగానే ఫస్ట్ అయితే కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాతేమో కళ్ళుకి కూడా ఆపరేషన్ పడతదన్నారు ఐస్‌కి. అదొకటి చేయించాలి. ఇవన్నీ అంతకుముందు అయిపోవాల్సిన పనులు వీళ్ళేమో ఇంత డిలే అయితే చేసుకుంటూ వచ్చారు. అసలు ఆ షుగర్ అయితే అసలు చూపించుకోవట్లేదు. ఇంక ఇదిగోండి పప్పు అయితే వండేసాను. టమాటా అది మిక్సీ పట్టి మరీ వండానండి. లంచ్ బాక్సెస్ అయితే నేను పెట్టి బాక్సుల్లో వేసేసి చల్లారుతాయి అనేసి పిల్లలిద్దరికీ జడలు వేసాను అనమాట. మా హస్బెండ్ ఇంకా లేట్ అవుతుంది కదా, మీరు లంచ్ బాక్సులు బుట్టల్లో పెట్టండి అంటే షాను బాక్స్ తీసుకెళ్ళి మనుకి పెట్టారు. మను బాక్స్ తీసుకెళ్ళి షానుకి పెట్టారు. ఇద్దరికి స్పూన్స్ పెట్టలేదు. మా మను దానికి బాక్స్ మార్చి పెట్టినందుకు ప్లస్ స్పూన్ పెట్టలేదని ఒక్క మెతికి కూడా తినలేదండి. కనీసం లంచ్ బాక్స్లో ఒక్క మెతికి కూడా కదపకుండా పెట్టిన బాక్స్ పెట్టినట్టే తెచ్చేసింది. నేను ఎప్పుడో వాళ్ళ ఇంటికి వచ్చాక 5 గిన్నెలు కడుగుదామని చూస్తే అప్పుడు లంచ్ బాక్స్ ఫుల్గా ఉంది. ఏ అమ్మ ఏమైంది అంటే ఏడుస్తుంది తప్పించి ఎందుకు తినలేదో చెప్పదు. ఏమైంది చెప్పు అంటే అక్క బాక్స్ నాకు పెట్టేశారు, నేను అందుకే తినలేదని తాయిదీగా చెప్తుందండి. నాకు కోపం వచ్చేసింది. నేను అది తినదనే కదా అంత పనిగట్టుకుని మిక్సీలు పట్టి దానికోసం అని అలా చేస్తే అది తినకుండా తీసుకొచ్చిందని కోపం వచ్చింది. అప్పుడు నేను 4:35 ఆ టైంకి చూసాక అప్పుడు దానికి అన్నం అయితే తినిపించి మళ్ళీ రెడీ చేసి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపి నేను ఇప్పుడైతే ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత నిన్న మొత్తం నాకు ఇల్లు సర్దుకోవడమే పని సరిపోయిందనమాట. ఆ పనంతా చేసుకున్నాను కానీ అది ఏమీ వీడియో తీయలేదు. ఎందుకంటే ట్రైపాడ్ని అడ్జస్ట్ చేసి వీడియో తీసుకుంటూ రావడం చాలా కష్టమైపోతుందండి. సో, అందుకనేసి వీడియో తీయకుండా డైరెక్ట్గా ఇల్లు అయితే సర్దుకుంటూ వచ్చేసాను. ఇంకా నేను మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపాక తోమేనండి ఈ గిన్నెలు. మా హస్బెండ్ ఏమో వెళ్ళిపోయారు కదా, నేను ఒక్కదాన్నే వాకింగ్కి వెళ్ళి వాకింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 10 అయ్యింది. వచ్చాక నేను ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టుకుని గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసేసాను. తర్వాత గిన్నెలు క్లీన్ చేసే లోపల ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇడ్లీ అయితే పెట్టుకుని నేను టిఫిన్ అయితే తినేసాను. వాకింగ్ చేస్తున్నప్పుడు ఆకలేసేస్తుందండి, ఇంటికి వెళ్ళిపోవాలి, టిఫిన్ తినాలి అని అనిపిస్తుంది. వాకింగ్ చేసి ఎక్సర్సైజెస్ అన్నీ చేసేసరికి ఆకలే ఇదండి. నేనేమో చాలా ఆకలేసేస్తుందేమో అనేసి 4-5 ఇడ్లీలు వేసుకుంటాను. ఇంటికి వచ్చాక నాకు కనీసం 2-3 ఇడ్లీలు కూడా తినలేను. టైము 12:15 అయిపోతుందండి. ఇంట్లో పనులు పూర్తి చేసుకుని ఇప్పుడైతే నేను వ్లాగ్ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు 2 PMకి పెట్టాల్సిన వ్లాగ్ ఎప్పుడు ముందు రోజు అయితే షూట్ చేసుకుంటాను కదండి. కానీ నిన్న వ్లాగ్ ఏమీ షూట్ చేయబుద్ధి కాలేదు. సో, నిన్న వ్లాగ్ అయితే ఏమీ షూటింగ్ పని పెట్టుకోలేదు. కానీ ఇంట్లో అన్ని పనులు నార్మల్గా చేశాను కానీ ఒక్క షూటింగ్ పని మాత్రం పెట్టుకోబుద్ధి కాలేదు. సో, మరి ఈరోజు మానేస్తే ఎలాగా అనేసి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతిరోజు వీడియో పెట్టుకుంటేనే నేను అనుకున్న టార్గెట్ని నేను రీచ్ అవుతానండి. సో, అందుకనేసి ఈరోజు ఇంకా బడ్జెట్ వీడియో ఒకటి మార్చి నెల ఉండిపోయింది కదా, అదైతే షూట్ చేసేసి ఈరోజు 2 PM కల్లా పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే అది షూట్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకా కొన్ని కంప్లీట్ చేయాల్సిన షూటింగ్స్ అయితే ఉన్నాయండి. వాటన్నిటిని అయితే నేను క్విక్గా కంప్లీట్ చేసేసుకుంటాను. సో, అది షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, 2 PM కల్లా అప్లోడ్ పెట్టాలి. తర్వాత ఇంగ్లీష్ వీడియోస్ ఒక 2 షూట్ చేయాలి. చాలా స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయిందండి.
ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. కొద్దిసేపట్లో ఇంగ్లీష్ వీడియోని షూట్ చేస్తాను, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాను అన్నప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. కానీ అది మొదలుపెట్టేటప్పుడు ఏదో తెలియని నెర్వస్‌నెస్సు, ఎందుకో ఆగిపోతున్నాను. అలా అలా పోస్ట్‌పోన్ రేపు చేద్దాం అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నాననమాట. సో, ఇంక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా పోస్ట్‌పోన్ చేయకూడదు. అది ఖచ్చితంగా చేయాల్సిందే అనేసి డిసైడ్ అయ్యానండి. అందుకే ఇంకా రెడీ అయ్యాను. ఇంకొక షూటింగ్ అయితే ఉండిపోయింది. దీనిది పరుపు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే మా సైజ్ మళ్ళీ పంపించారండి. ఇదొక షూటింగ్ ఉంది. తెలుగు వ్లాగ్ ఒక షూటింగ్ ఉంది. తర్వాత ఇంగ్లీష్ వీడియోస్ ఒక 2 షూటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈరోజైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే 12:30 అయిపోతుంది. సో, ఎన్ని చేయగలుగుతానో నాకు తెలీదు కానీ నా వరకు నేను ది బెస్ట్ చేయడానికైతే ట్రై చేస్తానండి. సో, ఈరోజు వ్లాగ్ తర్వాత కంటిన్యూ చేస్తాను. ముందు ఆ పనులైతే పూర్తి చేసేసుకుంటాను. నిన్న నేను పెట్టిన వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో చాలా బాగుంది, ఈ వీడియోకి పెట్టిన థంబ్‌నెయిల్ చాలా బాగుంది భవాని అని చాలామంది కామెంట్స్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఈ వీడియోకి థంబ్‌నెయిల్ నేను చాట్‌జీపీటీలో చేశానండి. చాట్‌జీపీటీకి నాకు థంబ్‌నెయిల్ ఎలా కావాలి రిక్వైర్మెంట్ అన్నది నేను చెప్పాననమాట. చాలామంది చాట్‌జీపీటీలో థంబ్‌నెయిల్ చేయడానికి పెద్ద పెద్ద ప్రాంప్ట్స్ ఉపయోగించాలి అది ఇది అని అనుకుంటారండి. లేదు, నేను చాట్‌జీపీటీ, జెమినీ ఈ 2 ఉపయోగించి థంబ్‌నెయిల్స్ అయితే చేసుకుంటున్నాను. అయితే ప్రతిరోజు చేసుకోవచ్చు. బట్ నాకు ఏంటంటే నా ఆడియన్స్కి నా థంబ్‌నెయిల్స్ ఒక బ్రాండ్ లాగా గుర్తుండిపోతుంది. ఓకే, ఇది భవానీ వీడియో అని ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ మార్చడం ఎందుకనేసి నేను మార్చట్లేదు అనమాట. సో చాట్‌జీపీటీలో థంబ్‌నెయిల్ చేయడానికి ఎలా చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారండి. అది నార్మల్గా చెప్పేస్తాను. నేను ప్రాసెస్ ఏమి స్క్రీన్ రికార్డ్ తీయలేదు. జస్ట్ మనము చాట్‌జీపీటీకి నాకు ఒక థంబ్‌నెయిల్ కావాలి, థంబ్‌నెయిల్ రేషియో వచ్చేసి 16:9 రేషియో. తర్వాత నేను థంబ్‌నెయిల్ కోసం ఒక ఫోటో పంపిస్తున్నాను. ఫోటోలో నువ్వు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి ఏమి చేంజ్ చేయకుండా ఎగ్జాక్ట్ నా ఫోటోని పెట్టు. థంబ్‌నెయిల్లో పెట్టాల్సిన టైటిల్ సపోజు డబ్బులు పొదుపు అని ఇలాగ టైటిల్ ఇచ్చేస్తామండి తెలుగులోని. అంతే, మనము అంతా తెలుగులోనే టైప్ చేసి పంపిస్తాను నేను. చాట్‌జీపీటీ చక్కగా దాన్ని థంబ్‌నెయిల్ అయితే చేసి పంపిస్తుంది. అది ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ కలర్స్ డార్క్ అవి పెట్టేస్తూ ఉంటుంది. నాకు డార్క్ వద్దు, ప్యాస్టల్ కలర్స్ లాంటివి ఏమైనా పెట్టు అని అడిగితే అది ప్యాస్టల్ కలర్లో మార్చి థంబ్‌నెయిల్ అయితే అలా చేసి పంపించింది అనమాట. సో మనకి నచ్చినట్టు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చేసి ఇస్తుందండి. సో నేను దాన్ని ఉపయోగించి చేశాను ఈరోజు థంబ్‌నెయిల్. కంప్లీట్ చేసేసామండి. చాలా చాలా బాగుంది మ్యాట్రెస్ అయితేని. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదండి, మేము బెడ్రూమ్లో పడుకోము, బయటే పడుకుంటాము. మాకు హాల్ చాలా చల్లగా ఉంటుంది నైట్ టైం అయ్యేసరికి. సో ఇది మేము మళ్ళీ వర్షాకాలం పడ్డప్పుడు మాత్రమే ఈ మంచం మీద పడుకుంటాం అనమాట. ఇంకా ఇది షూటింగ్ ఇప్పుడు కంప్లీట్ చేసారు కాబట్టి చేసేసామండి. ఇంకా దీనికి దుప్పటవి వేసేసి ఇది అలా ఉంచేస్తాను అంతే. ఫ్రైడే మా అత్తయ్య మావయ్య వాళ్ళు అయితే వస్తున్నారండి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మేబీ మా ఆడపడుచు పిల్లలు, మా తోడుకోళ్ళ పిల్ల, మా ఆడపడుచు పిల్ల, మా అత్తయ్య మావయ్య నలుగురు అయితే వస్తున్నారు. మేబీ వాళ్ళు వస్తే వాళ్ళు ఎవరైనా పడుకుంటారు, లేదా మేము అంతా కలిసి బయటే పడుకుంటాము. చాలా బాగుంది కదా మ్యాట్రెస్. ఈరోజు పిల్లలకైతే అబాకస్ క్లాస్ జరుగుతున్నదండి. మా మను ఏంటో అసలు ఈ మధ్యలో క్లాసెస్ సరిగ్గా వినట్లేదు, చాలా బద్ధకంగా తయారవుతుందండి. అసలు నేను పిల్లల్ని చదివించి 2 months అయిపోతుంది. సరేలే ఇంకా సెలవుల దగ్గరికి వచ్చినాయి కదా, మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ అయినప్పుడు చదివిద్దాంలే అని ఆడుకోవడానికే వదిలేస్తున్నానండి. వారంలో 3 రోజులు మాత్రమే క్లాస్, అది వినడానికి కూడా దానికి ఎంత బద్ధకమో అని. ఇంకా పిల్లలకైతే క్లాస్ అయిపోయిన తర్వాత మేము డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళామండి. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపేసి నేనైతే ఇంటికి వచ్చి ఇల్లు మొత్తాన్ని అయితే సర్దేసుకున్నాను. ఇంకా మ్యాట్రెస్ తీసేసాం కదండి, ఇది హాల్లో అయితే వేసుకున్నాము. రేపు ఎలాగూ మా ఆడపడుచు పిల్ల, మా తోడుకోల పిల్లలు వీళ్ళు వస్తారు కదా, వీళ్ళంతా కలిసి పడుకుంటారులే ఇక్కడ అనేసి ఇక్కడ అయితే ఉంచామన్నమాట. సో ఇంకా నేను మిగతా ఇల్లంతా సర్దడం అయితే వీడియో ఏమీ తీయలేదండి. ఇదొక్కటే వీడియో అయితే తీసాను. ఇదంతా సర్దేసిన తర్వాత ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని తర్వాత ఆఫ్టర్నూన్వి గిన్నెలు చాలా ఉండిపోయినాయండి, అవి క్లీన్ చేయలేదు. సో వాటన్నిటిని అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఇంకా ఈరోజు అయితే గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే చూశానని చెప్పాను కదండి. మూవీ చూసినప్పుడు అయ్యో పిల్లలు ఇలా తయారవుతున్నారేంట్రా బాబు అని అనిపించింది అనమాట. మనకి ఒకటి నచ్చట్లేదు, ఇది నాకు వద్దు అన్నప్పుడు ధైర్యంగా ఎందుకు ఇది నాకు వద్దు అని చెప్పలేకపోతున్నారు అన్నది నాకైతే అసలు తెలియట్లేదు.
గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసము అప్పుడు రిలీజ్ అయినప్పుడు చాలామంది యూట్యూబర్స్ చాలా బాగుంది ఇంత కాదు అంత అని హైప్ ఇచ్చారు కదండి. అప్పటి నుంచి నేను ఆ మూవీ చూడాలి అనుకుంటున్నాను. సో మా తమ్ముడి దగ్గర నెట్ఫ్లిక్స్ ఉంటే అదైతే తీసుకుని నేను గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే చూశాను అనమాట. నేను ఏ మూవీ చూస్తున్నా లేకపోతే ఏ చిన్న వీడియో చూసినా దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, నేర్చుకున్నది మన పిల్లలకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అన్నదే నేను ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటానండి. ఈ మూవీ కోసం ఎప్పుడైనా ఒక రోజు మంచిగా డిస్కస్ చేస్తానులేండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వస్తూ పాలు వేరుశనగ గుళ్ళు అయితే తీసుకొచ్చారు. పాలు అయితే స్టవ్ మీద పెడుతున్నాను. మార్నింగ్ చేసిన అన్నం అంతా అలాగే ఉండిపోయిందండి. సో ఇంకా నేను అన్నం తినేస్తాము, నేను షానుమను. మా హస్బెండ్కి మిరపట్టు అయితే వేస్తాను. మార్నింగ్ పప్పు వండాను కదండి, పప్పులోకి పిల్లలిద్దరును కోడిగుడ్డట్టు వేయమ్మా అని అడుగుతున్నారండి. సో పిల్లలకి కోడిగుడ్డట్టు వేసి వాళ్ళకి అన్నం తినిపించేసి మిగిలిన అన్నం నేను తినేస్తాను. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయనకి మినపట్టు అయితే వేస్తాను. నేను పిల్లలిద్దరికీ అన్నం అయితే తినిపించేసానండి. మా వారికి నేను మినపట్టు వేసేస్తాను నీకు అని అంటే మా వారు వద్దు, మన ఇద్దరము కలిసి అన్నమే తిందాము, ఇద్దరికి అన్నమే వండే అన్నారండి. మళ్ళీ ఆయన కోసం అయితే అన్నం అయితే వండాను. నేను పొద్దున అన్నం మిగిలింది కదా తినేద్దాం అనుకున్నాను. మా వారు నేను అన్నమే తింటాను, నాకు మినపట్టు వద్దు అంటే ఇంక మళ్ళీ అన్నం అయితే వండాల్సి వచ్చిందనమాట. సో అన్నం అయితే వండేసి మార్నింగ్ పప్పు ఉంది కదండి, పప్పులోకి కోడిగుడ్లు అయితే వేసుకుని నేను ఆయన కలిసి అయితే భోజనం చేసేసాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నిన్న వీడియో మాత్రం చాలా బాగుంది అని మంచి కామెంట్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మాట్లాడే ప్రతి దానికి మీరు మంచిగా కనెక్ట్ అవుతారు కదా, అది నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.